ఇష్యూపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ మధ్యనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. త్వరలోనే స్పీకర్ ముందు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. అయితే మరికొంతకాలం గడువు ఇవ్వాలని కొంతమంది ఎమ్మెల్యేలు అడిగే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యేలు భారం స్పీకర్పై వేస్తారా అన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి టైంలోనే 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలవడం పొలిటికల్గా ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు దానం, పోచారం, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, గాంధీ, కాళే యాదయ్య, సంజయ్, మహిపాల్ ఉన్నారు. జ్వరంతో బాధపడుతున్న కడియం శ్రీహరి సమావేశానికి వెళ్లలేదు. నియోజకవర్గాల అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసమే ఎమ్మెల్యేలు సీఎంను కలిశామంటున్న పలు అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో అందరూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉండడం కీలకంగా మారింది. అభివృద్ధి అని ఎమ్మెల్యేలు చెప్పిన చర్చ మాత్రం మరో విషయంపైనే జరిగిందన్న ప్రచారం ఉంది. స్పీకర్ నుంచి నోటీసులు రావడంపైనే ఎమ్మెల్యేలు సీఎం దగ్గర చర్చించినట్లుగా టాక్. ఇక స్పీకర్ నుంచి నోటీసులు వెళ్లిన తర్వాత ఎందుకు ఈ భేటీ జరిగింది? ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత తప్పదని చెప్పేశారా? పదవులు, రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారా? ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే వారికి రేవంత్ ఏం చెప్పారు? నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారం పీసీసీ చీఫ్కు అప్పగించడం వెనుక కథ ఏంటి? ఉప ఎన్నికలకు వెళ్లేందుకే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా? ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారా? ఉప ఎన్నికలు వచ్చే వరకు ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేస్తారా అన్నదే ప్రధాన చర్చ. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఏం జరగబోతోందన్నదే ఉత్కంఠ నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో నాకు తెలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వేటు ఉంటుందా, వేటు ఉండదా అన్నదే ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఆల్రెడీ ఇచ్చింది. దీనిపైన ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి స్పీకర్కి అంటే ఇన్స్ట్రక్ట్ చేసింది తప్ప దీనిపైన వేటు వేయండి అని చెప్పి మాత్రం ఎక్కడ చెప్పలేదు సుప్రీంకోర్టు. సో ఇప్పుడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నదానికి గతంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఉప ఎన్నిక వచ్చేది లేదు, రాదు, ఉప ఎన్నిక వచ్చేటువంటి పరిస్థితి లేదంటూ కూడా ముఖ్యమంత్రి నిండు సభలో అసెంబ్లీలో సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి చెప్పారు. సో దీన్ని బట్టి వీళ్ళపైన వేటు వేస్తారా వేయరా? ముఖ్యంగా అరికపూడి గాంధీ, దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు వీళ్ళు ఒప్పుకున్నారు. దానం నాగేందర్ విషయానికి వస్తే గులాబీ పార్టీ సింబల్ పైన టికెట్ పైన ఎమ్మెల్యేగా గెలిచి ఖైరతాబాద్ నుంచి, ఆ తర్వాత సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఆయన పోటీ చేశారు. అఫ్ కోర్స్ ఓటమి పాలయ్యారు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురు పైన ప్రధానంగా వేటు వేయడానికి కొంత ఒత్తిడి అయితే తీసుకొస్తోంది బీఆర్ఎస్ పార్టీ. సో మిగతా అంటే ఈ 10 మందిలో ఈ ముగ్గురు పైన ఇప్పుడు ఇమీడియట్ గా వేటు పడుతుందా లేదా అనేది మాత్రం ఒక చర్చ నడుస్తోంది. దీనిపైన ఇంకా డిస్కస్ చేద్దాం. అయితే నిన్న ఆదివారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 10 మందిలో 9 మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిశారు. కలిసిన తర్వాత ఏంటి వ్యూహం ఏంటి, ముఖ్యమంత్రి ఏం సమాధానం ఇచ్చారు, ఏం భరోసా ఇచ్చారు, వీళ్ళకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు వస్తాయా, లేదంటే అధికారికంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఏమైనా డిక్లేర్ చేసుకుంటారా, ఎన్నికల ముందు వీళ్ళపైన వేటు పడుతుందా, ఎన్నికల వరకు కూడా దీన్ని తాత్సారం చేసుకుంటూ వెళ్తారా, స్పీకర్ కు ఇంకొంచెం టైం కావాలి, ఇంకా టైం కావాలని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఇప్పటికే అటు బండ్ల కృష్ణమోహన్ దీనిపైన రెస్పాండ్ అయ్యారు. స్పీకర్ కి సమాధానం కూడా ఇచ్చానన్నారు. స్పీకర్ దీని తర్వాత ఎట్లా నిర్ణయం తీసుకుంటారు అన్నది అటు ఉంచితే కనుక ఆయన మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నారు. సో మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎస్ మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలుస్తున్నాం అని చెప్తున్నారు. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికీ అనర్హత నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో జరిగినటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కొంతమంది న్యాయ నిపుణులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఈ 9 మంది ఎమ్మెల్యేలు కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో అటు డిప్యూటీ సీఎం భట్టితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. అయితే ఈ విషయంలో ఈ 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయా, ఒకవేళ జరిగితే వచ్చేటువంటి పరిస్థితి ఏంటి, ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుంటారా, లేదంటే ఎన్నికల వరకు దీన్ని తాత్సారం చేసేటువంటి అవకాశం ఉంటుందా, ఏం జరిగింది అన్నది ముఖ్యమంత్రి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. లేదంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం కొంత నిధులు మంజూరు చేస్తాం, కొంత పెద్దరికం ఇస్తాం, పెద్దపీట వేస్తాం అంటూ కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక్క కడియం శ్రీహరి మినహా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మిగతా 9 మంది ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర గాని, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గాని, మైపాల్ రెడ్డి గాని తో పాటు డాక్టర్ సంజయ్ గాని, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీ, తెల్ల వెంకట్రావు, కాళే యాదయ్య ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ఈ సమావేశంలో కీలకంగా ఏం జరుగుతుంది అన్నది ప్రధానమైనటువంటి చర్చ. మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది హాజరయ్యారు. ఈ భేటీని ఎట్లా చూడొచ్చు? కొంతమంది మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, కాకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా మేము పనిచేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అంటున్నారు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నారు. సో ఎట్లా చూడొచ్చు ఈ భేటీని స్వామి?
ఐ థింక్ స్వామి నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. సో ఏదేమైనా కానీ ఈ కడియం శ్రీహరి మినహా మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరయ్యారు. సభాపతి ఇచ్చినటువంటి నోటీసులకు ఎట్లా సమాధానం ఇవ్వాలన్నటువంటి అంశం పైన అటు న్యాయ నిపుణులతో కూడా చర్చ జరిగింది. సో పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తే కనుక దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా చూడాలి. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రిని మేము కలిసాం. ఆ కండువా కూడా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ కండువా కాదు, అదొక దేవుడు కండువా అంటూ గతంలోనే చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పినటువంటి సందర్భం. సో ఇట్లాంటి నేపథ్యంలో అభివృద్ధి పనుల కోసమే గనక ముఖ్యమంత్రిని కలిస్తే మరి పార్టీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు, యాక్టివ్ రోల్ ప్లే చేయకపోతున్నారు? అరకెప్పుడు గాంధీ విషయంలో మనం చూసాం, కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకెప్పుడు గాంధీ. ఇంటి పైన గులాబీ జెండా ఎగరేస్తానంటూ కౌశిక్ రెడ్డి చాలా సీరియస్ గానే ఆయన ఇంటిపైకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అరకెప్పుడు గాంధీ వర్గీయులు కూడా కౌశిక్ రెడ్డి ఇంటిపైన వెళ్ళడం జరిగింది. ఒక యుద్ధ వాతావరణం కనిపించింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిస్తే ఎట్లాంటి న్యాయపరమైనటువంటి దీంట్లో ఈ అంటే టెక్నిక్స్ వాడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేస్తామంటే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవబోతోంది? అన్ని విషయాల్లో అండగా ఉంటానంటూ ఏమైనా హామీ ఇచ్చారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఆ తర్వాత నమ్మొచ్చిన వాళ్ళని కాపాడుకునేటువంటి వ్యూహాలు ఏంటి, ఎట్లా ఉండబోతున్నారు? ఇవన్నీ కూడా చూడాలి. కరెస్పాండెంట్ ప్రశాంత్ ఉన్నారు మనతో పాటు లైవ్ లో. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో వేటు పడుతుంది అనుకోవచ్చా, లేదంటే ఈ వేటుకు ఎన్నికల వరకు ఎదురు చూడాల్సినటువంటి టైం ఉండొచ్చా? నిన్న ముఖ్యమంత్రిని ఈ 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు కలిసిన తర్వాత ఎట్లాంటి చర్చ జరిగి ఉండొచ్చు? ఎస్ శ్రీకాంత్, నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పార్టీ ఫిరాయించిన ప్రశాంత్ మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ప్లీజ్ చెక్. ఎస్ శ్రీకాంత్, నిన్న పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేక భేటీ కావడం అయితే ఆ తెలంగాణలో రాజకీయంగా ప్రత్యేక చర్చ సాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇటు మరోవైపు ఈ భేటీకి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి హాజరు కాకపోవడం, ఆయన తన వ్యక్తిగత జ్వరం వచ్చిందంటూ కూడా బయటికి సమాచారం ఉంది. అయితే అతను ఫీవర్ తో వెళ్ళలేదా, లేదంటే స్పీకర్ ఫార్మేట్ లో అతను ఇప్పటికే గడువు కోరిన నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేలు గడువు కోరకుండా సంజాయిషి ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాధాన్యత సంతరించుకున్నట్లయితే మనకు తెలుస్తుంది శ్రీకాంత్. అయితే ప్రత్యేకంగా ఈ యొక్క భేటీ మీద మాత్రము అటు రాజకీయ వర్గాల్లో ప్రత్యేక చర్చ సాగుతుంది. అయితే ఈ చర్చకు సంబంధించి ప్రధాన అంశంగా చూస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము సీఎం ను కలిసామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా కానీ ఈ యొక్క 9 మంది కూడా పార్టీ ఫిరాయించిన వారు కావడము, అయితే స్పీకర్ ఫార్మేట్ లో ఇప్పటికే కోర్టు గైడ్ లైన్స్ ప్రకారము స్పీకర్ వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశాడు. మీరు పార్టీ ఏ పరిస్థితులలో మారారు, ఎందుకు మారారు, మారిన విషయాలపైన సంజాయిషి ఇవ్వాలంటూ కూడా ఆ యొక్క పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు అందడంతో ఆ నోటీసుల పైన నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకు వెళ్ళాలి, కార్యాచరణ దిశ నిర్దేశం చేయడానికే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ అయినట్లయితే మనకు పక్కా సమాచారం తెలుస్తుంది శ్రీకాంత్. ముఖ్యంగా ఒకవేళ ఉప ఎన్నికలకు పోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఉప ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మనం 10 ఎమ్మెల్యేలు గెలుస్తామా, అటు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక కూడా రాబోతుంది. ఆ ఉప ఎన్నికతో కలుపుకొని మనం గనక ఉప ఎన్నికలకు వెళ్తే 11 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ 11 అసెంబ్లీ స్థానాలకు వెళ్తే మెజారిటీ సీట్లు గెలుస్తామా, లేదంటే 100% మనమే గెలుస్తామా, లేకపోతే ఉప ఎన్నికల అవసరం లేకుండానే స్పీకర్ ఫార్మేట్ లో ఆ నియోజకవర్గ అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం కాకుండా మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి తోటి మేము కలిసి పనిచేస్తున్నామనే అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ ఆ స్పీకర్ కు సంజాయిషి రాసి రానున్న రోజులలో మా నియోజకవర్గ ప్రజల కోసం మేము ఏ పార్టీ తోటైనా, సీఎం తోటైనా, మంత్రులతోటైనా కలిసి పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామనే ఒక ఫార్మేట్ లో సంజాయిషి ఇవ్వడానికి కూడా ఒక అవకాశం ఉన్నది. దానికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులతో ఇప్పటికే ప్రత్యేక చర్చలు జరిపారు. ఎలాంటి సంజాయిషి రాస్తే ఆ స్పీకర్ ఫార్మేట్ లో మనము గడువు కోరే అవకాశం ఉంటుంది. మిగతా 3 సంవత్సరాల పాటు కాలంని కొనసాగించేందుకైతే ప్రత్యేక అవకాశాలు ఏమేమి ఉన్నాయి, ఇటు లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది శ్రీకాంత్. అయితే
అయితే అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి కడియం శ్రీహరి సంబంధించి నిన్న భేటీకి హాజరు కాలేదు. నాకు జ్వరం వచ్చింది, అటు వాతావరణ పరిస్థితులు అనుకూలించకనే నేను ఈ భేటీకి హాజరు కాలేదు అని చెప్పడమే కొసవైపు. కానీ గత వారం క్రితం కూడా నోటీసులు అందిన తర్వాత అటు నేను కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా జాయిన్ కాలేదని కూడా ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడడం కూడా ఈ యొక్క భేటీకి హాజరు కాకపోవడానికి ఒక ప్రత్యేక సంతరించుకుంది శ్రీకాంత్. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మా కరెస్పాండెంట్ స్వామి కూడా జాయిన్ అయ్యారు దీని ప్రకారం, అంటే దీనిపైన ఇంకా మరింత సమాచారం కోసం. స్వామి, 10వ షెడ్యూల్ ప్రకారం 2/3 వంతు ఎమ్మెల్యేలు కలిస్తే పార్టీ మర్జ్ చేసినట్టు, అంటే ఎల్పీని మొత్తం విలీనం చేసుకున్నట్టు. గతంలో కేసీఆర్ చేసినటువంటి సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంబించేటువంటి ప్రయత్నం చేసినా కానీ అది పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు. పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తలేనటువంటి పరిస్థితిలోకి వచ్చేసారు. ఇప్పుడు ఉన్న పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలోనే మారినామని చెప్పుకోలేనటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పినా కానీ బీఆర్ఎస్ పార్టీ యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి. ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? నిన్న ముఖ్యమంత్రి భేటీలో ఏం నిర్ణయాలు వచ్చి ఉండొచ్చు, ఎట్లాంటి న్యాయ సలహాలు తీసుకుని ఉండొచ్చు, ఎన్నికల వరకు వేటు వేసేటువంటి అవకాశం ఉందా? ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ 3 నెలల్లోనే నిర్ణయం తీసుకుంటారంటే ఇప్పటికే నెల అయిపోయింది. ఎట్లా చూడొచ్చు స్వామి? కడియం శ్రీహరి అనారోగ్యం తప్ప మిగతా 9 మంది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు ఒకవైపు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మా రాష్ట్ర మంత్రి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు, ఇటు మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అందరితోటి సీఎం నివాసంలో ఈ పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా విడివిడిగా సమావేశం తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు 90 రోజుల్లో వారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ధర్మాసనం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు ఒత్తిడి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తారన్నది కూడా సస్పెన్స్ లో ఉంది. స్పీకర్ ఉపయోగిస్తారా? సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటికే ఇలాంటి అంశాలకు సంబంధించి మీరు 5 ఏళ్ళు ఇళ్ళ విధంగా కాలయాపన చేస్తారా, ఇలా ఎందుకు చేస్తారని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేయడంతో కూడా ఇప్పుడు ఇది ఒక లీగల్ గా స్పీకర్ పైన ఒక మోరల్ గా ఒక ఇష్యూగా మారింది. స్పీకర్ ఇప్పటికే 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే స్పీకర్కి తన వివరణ ఇచ్చుకున్నారు. మరికొద్ది మంది కూడా వివరణ ఇవ్వడం కోసం సమయం కోరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రితోని సమావేశం కావడం, ఒకవైపు నియోజకవర్గాల్లో పార్టీ మారుచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో అప్పటికే అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఇన్ఛార్జీలకు మధ్య ఇప్పుడు అంత పొసగడం లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అక్కడ స్థానిక పరిస్థితుల్లో నాయకులకు, జిల్లా అధ్యక్షులకు ఏ విధంగా ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందో ఇప్పుడు అలాంటి పరిణామమే కాంగ్రెస్ పార్టీలో ఆయా నియోజకవర్గాల తరతరంతో కూడా ముఖ్యమంత్రి వారిని పిలిపించి వారిని మాట్లాడి సమస్యను సాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి మీకు అభివృద్ధి పనులు ఏమున్నాయి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి వారితో నేరుగా మాట్లాడినట్టు తెలుస్తుంది. చాలామంది తాము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేని పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ వారిని ఓన్ చేసుకోవట్లేదు. వారందరూ కూడా ఎప్పుడెప్పుడు ఏ సమయంలో ఎందుకంటే మన గతంలో చూసిన 2019లో థింక్స్ కర్ణాటకలో జేడీఎస్ ప్రభుత్వాన్ని అస్థిరం చేసినటువంటి 17 మంది ఎమ్మెల్యేల పైన అప్పుడు స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఒక వేటు వేయడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ వేటు వేయలేదు. సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది. గతంలో అంటే చట్టం ఎవరికైనా చట్టమే, పార్టీ ఫిరాయించినటువంటి సందర్భంగా తెలంగాణలో ఆ పరిస్థితి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పటికిప్పుడే ఉంటుందా? ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి భవిష్యత్తులో? అంటే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు చాలా మంది కూడా మేము ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నట్టుగా చెప్పుకోవట్లేదు. అలాగని చెప్పి వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఓన్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా వారి మీద వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ బలంగా వారిపైన ఒత్తిడి తీసుకొస్తుంది. వారికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఇటు స్పీకర్ కు సుప్రీంకోర్టుకు అందజేసింది. ఈ చాలా మంది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో ఏకంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచే పోటీ చేశారు. మరోవైపు కాల యాదయ్య కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, మరోవైపు గూడెం మైపాల్ రెడ్డి, మా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లాం వెంకట్రావు, ఇటువైపు మరోవైపు ఇటు కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, అదేవిధంగా ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈ మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో 4-5 ఎమ్మెల్యేలు నేరుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ సిఎల్పి మీటింగ్లకు వెళ్ళారు, పార్టీ బహిరంగ సభలకు వెళ్ళారు. అలాంటి వారిపైన ఖచ్చితంగా వేటు పడుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. దీంతో వచ్చే బై ఎలక్షన్ కనుక స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే విడుదల వారిగా కొద్ది మంది మీద వేటు పడే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వం కూడా ఒకవైపు తమకు అనుకూలంగా పరిస్థితిని మార్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. వారి బాధ్యతలను పూర్తిగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం అప్పగించారని చెప్తే అంటేనే ఖచ్చితంగా రానున్న రోజుల్లో వారి మీద వేటు పడితే వచ్చే బై ఎలక్షన్స్ ఫేస్ చేయడం కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం సిద్ధమవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. శ్రీకాంత్.
థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి అంటే సుప్రీంకోర్టుకు వేటు వేసేటువంటి అధికారం లేదు, ఎందుకంటే 2 రాజ్యాంగబద్ధ సంస్థలు, అటు స్పీకర్ వ్యవస్థ కానీ ఇటు న్యాయ వ్యవస్థ కానీ. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోండి అని ఆదేశించేటువంటి అధికారం మాత్రమే కోర్టుకుంటుంది తప్ప వేటు వేసేటువంటి అధికారం లేదు. బట్ ఇప్పుడు ఐదర్ చైర్మన్ లేదంటే కోర్స్ స్పీకర్ ఇద్దరు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు స్పీకర్ కోర్టులో ఈ బాల్ ఉంది. స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉంటుంది? స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు, అందులో కొంతమంది స్పీకర్ కు రియాక్ట్ అయ్యారు, దానికి రెస్పాండ్ కూడా అయ్యి ఆ లేఖకు సమాధానం కూడా ఇస్తారు. అయితే ఇచ్చినటువంటి క్రమంలో మేము పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలోనే అని వాళ్ళు సమాధానాలు చెప్తున్నా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి ఏం భరోసా ఇచ్చారు, ప్రజల్లో ఎట్లా వీళ్ళు ముందుకెళ్ళబోతున్నారు, ఇవన్నీ కూడా చర్చ నడుస్తుంది. కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, ముఖ్యమంత్రి ఈ 9 మంది ఎమ్మెల్యేల భేటీని ఎట్లా చూడొచ్చు? సో భవిష్యత్తులో వీళ్ళ పరిస్థితి ఏమిటి? స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? మీరు అన్నట్టుగా అంటే స్పీకర్ కి సంబంధించి ఇక ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం దాదాపు 3 నెలల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలనేది కొంత సూచన ప్రాయంగా చెప్పింది. అంటే ఆదేశాలు జారీ చేయడానికి ఇక ఖచ్చితంగా ఇవి రాజ్యాంగబద్ధ సంస్థలుగా ఉన్నాయి కాబట్టి ఇటు స్పీకర్ కి సంబంధించి ఆదేశాలు జారీ చేయడానికి ఉండదు, జస్ట్ సూచన ప్రాయంగా చెప్పడానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటికే ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారో ఆ నోటీసులకు సంబంధించి ఒకరొకరిగా పిలుస్తున్న నేపథ్యం మనం గతంలో చూసాము. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 12 మంది ఎమ్మెల్యేలను కూడా పూర్తిగా ఈ పార్టీలో విలీనం చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా స్పీకర్ చివరి దాకా తీసుకొచ్చిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అంటే ఉదాహరణ గతంలో జరిగిన ఉదాహరణ మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. కానీ ఒకే ఒక దీంట్లో ఉంటుంది ఏంటంటే మనకు ప్రధానంగా ఖైరతాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కి సంబంధించిన అంశం అయితే ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందనేది చర్చ మాత్రం జోరుగా కొనసాగుతుంది. ఒకవైపు ఆయన ఎమ్మెల్యేగా ఉంటూనే మరొక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక బీఫామ్ తీసుకొని అక్కడ ఎంపీగా పోటీ చేసిన నేపథ్యం కనబడ్డది. ఖచ్చితంగా మళ్ళీ రాజీనామా చేయించి అక్కడ ఎప్పుడైతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తాయో దానికి సంబంధించి దాంతో పాటు వెళ్ళాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు ఇప్పటికి జోరుగా చర్చ జరుగుతుంది. ఇక ఆయన మినహాయిస్తే మిగతా వారంతా కూడా ఇక మేము ఇప్పటికే బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం అనేది కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు ఖచ్చితంగా విప్ జారీ చేస్తే తప్ప అంటే ఖచ్చితంగా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మా నాయకులు కాదు అని చెప్పడానికి ఒకవేళ అసెంబ్లీలో ఇక ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెడితే అప్పుడు ఆ అవిశ్వాస తీర్మానం ద్వారా ఒకవేళ అప్పుడు ప్రభుత్వానికి అంటే మద్దతుగా ఓటేస్తే ఖచ్చితంగా అప్పుడు విప్పు జారీ అవకాశం ఉంటుంది. అప్పుడు తప్ప మిగతా సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేల ఫిరాయింపుల నేపథ్యంలో ఇక ఖచ్చితంగా వారు అలానే కొనసాగుతారనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల చర్చ జరుగుతుంది. ఇక దాంతో పాటు ఇప్పుడు ఒకవేళ ఖచ్చితంగా స్పీకర్ ఆ నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రధానంగా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఒకవేళ స్పీకర్ వారి పైన అనర్హత వేటు వేస్తే ఖచ్చితంగా ఎవరెవరు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇందులో ప్రధానంగా ఇప్పుడు కవిత కూడా బయటకు వచ్చింది బీఆర్ఎస్ నుంచి. ఖచ్చితంగా జాగృతి నుండి కొన్ని అక్కడ నుండి పోటీ చేస్తున్నా ఒకవేళ పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ అనేక ప్రశ్నలు మాత్రం ఉత్పన్నం అవుతున్నాయి. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా వారికి వ్యతిరేకంగా పోటీ ఉంటుంది, అందులో చీల్చే అవకాశం ఉందనేది కూడా ప్రధాన చర్చ కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మా కరెస్పాండెంట్ క్రాంతి కూడా అందుబాటులో ఉన్నారు. క్రాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. క్రాంతి, ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కూడా రాబోతోంది. ఇట్లాంటి నేపథ్యంలో అటు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇప్పటికే ఉన్నాయి. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటే నెల రోజులు అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రితో ఈ 9 మంది ఎమ్మెల్యేలు అఫ్కోర్స్ కడియం శ్రీహరి అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారని తెలిసినా కానీ ఏం నిర్ణయం ఉండబోతోంది, ఎట్లా నిర్ణయం తీసుకోబోతున్నారు అనే కంటే ముందు ఇక్కడ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది అన్నది ఒకసారి మనం ఆలోచిద్దాం. గతంలో మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఒక రాజకీయ పరిణామం, కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలపైన ఒక పెద్ద వివాదం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతోటి, గవర్నర్ ఆదేశాలతోటి ఒక ఫ్లోర్ టెస్ట్ జరపమంటూ అప్పుడు ఆదేశాలు వస్తే అక్కడ నేరుగా వేట్ వేయలేదు సుప్రీంకోర్టు. కాకపోతే ప్రభుత్వం మారడానికి చాలా పెద్ద ఎత్తున దారితీసింది. సో కర్ణాటకలో కూడా మనం చూసాం ఇట్లాంటి పరిస్థితి, మణిపూర్లో కూడా మనం చూసాం. అంటే ప్రభుత్వాలు చీలినటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడు కోర్టు నేరుగా వేటు వేసేటువంటి పరిస్థితి లేదు, స్పీకర్ వ్యవస్థలోకి ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అండ్ ఇప్పుడు గతంలో స్పీకర్ కూడా అన్నారు, జగదీప్ ధన్కర్ చేసినటువంటి కామెంట్లు గుర్తులేదా అని చెప్పేసి, అంటే సుప్రీంకోర్టు మాకేం చెప్పేది, సో మా నిర్ణయం మాకుంటుందని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల భేటీని ఎట్లా చూడొచ్చు? ఒకటి,
వేటు వేస్తారా? నాకైతే వేస్తారని మాత్రం అనిపించట్లేదు ఈ పరిస్థితి చూస్తే, గత రాజకీయ అనుభవాలన్నీ చూస్తే కనుక ఎన్నికల వరకు ఇంకా వెయిట్ చేస్తారేమో అన్నది నాకున్నటువంటి అభిప్రాయం. సో మీరు ఎట్లా చూస్తున్నారు క్రాంతి? శ్రీకాంత్, ఇది చూస్తే గనక ఇది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ముందుకు పోతే గొయ్యి వెనక్కి వస్తే బావిలాగా ఉన్న పరిస్థితి తయారైంది. ఏదో ఆలోచించి రేవంత్ రెడ్డి ఆలోచన లేకుండా, సరైన ఆలోచన లేకుండా వీళ్ళందరినీ కలుపుకున్నాడు. మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలి అన్న ఆలోచనతో ముందుకెళ్లారు. అప్పటి పరిస్థితుల్లో కొంతమంది ఆవేశపడ్డ ఎమ్మెల్యేలు లేదా ముందస్తుగా ఆలోచన లేకుండా పోయిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, బీఆర్ఎస్ నుంచి పార్టీ మారారు. దాని తర్వాత వస్తామన్న వాళ్ళు ప్రజల్లో వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకతను చూసి చాలా మంది ఆగిపోయారు. అది అప్పుడు జరిగిన పరిస్థితి. కానీ ఇప్పుడు మన సుప్రీంకోర్టు వేరు. డెఫినెట్ గా మీరు చెప్పినట్టు న్యాయ వ్యవస్థకి శాసన వ్యవస్థలో చొచ్చుకోవచ్చే అధికారం అయితే లేదు. కానీ ఎప్పుడైతే ఈ వ్యవస్థలు కొలాప్స్ అయితాయో, అప్పుడు వ్యవస్థలు తమ పని తాము చేసుకోలేవో, అప్పుడు న్యాయ వ్యవస్థ తప్పనిసరిగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారం వాళ్ళు గైడ్ లైన్స్ కూడా ఇస్తారు, దాని ప్రకారం ఆదేశిస్తారు. వీళ్ళ అనర్హత రేటు వెయ్యలేకపోవచ్చు, కానీ వేసే విధంగా స్పీకర్ కి ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే. అందులో భాగంగానే మనకి ఇప్పుడు 3 నెలల్లో నిర్ణయం తీసుకోమని చెప్పి మన స్పీకర్ కి ఆదేశాలు జారీ చేశారు. ఇది మీరు అన్నట్టు ఒక ఎగ్జాంపుల్ కూడా ఉదాహరణ నాకు గుర్తొస్తోంది క్రాంతి. మీరు అన్నట్టు అఫ్కోర్స్ ఇది ప్రజలకు కూడా తెలియాలి. న్యాయ వ్యవస్థ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అంటే, గతంలో మణిపూర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ సింగ్ గెలిచారు. ఆయన గెలిచిన వెంటనే భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అయితే అక్కడ స్పీకర్ చాలా తాత్సారం చేశారు, చాలా లేట్ చేశారు. ఇప్పుడు ఏదైతే తెలంగాణలో నడుస్తుందో అదే సీన్ ఆ రోజు మణిపూర్ లో కూడా జరిగింది. అప్పుడు కోర్టు నేరుగా ఇన్వాల్వ్ అయింది, ఆయన మంత్రి పదవిని తొలగించింది, ఎమ్మెల్యేగా పని చేయొద్దనో ఆంక్షలు విధించింది. సో దేర్ ఈస్ ఏ రైట్. అక్కడ సుప్రీంకోర్టుకు కొన్ని హక్కులు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా. ఆ తర్వాత సుప్రీంకోర్టు నేరుగా ఎమ్మెల్యేను డిస్క్వాలిఫై చేసినటువంటి అరుదైనటువంటి ఘటన ఉదాహరణ మనం మణిపూర్ లో చూడొచ్చు 2020లో. మీరు చెప్పింది కరెక్ట్ శ్రీకాంత్. న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగానికి వాచ్ లాంటిది. ఎప్పుడైతే రాజ్యాంగ సంబంధమైన సంస్థలు తమ విధులు తాము నిర్వర్తించకుండా అలసత్వం ప్రదర్శిస్తే అప్పుడు డెఫినెట్ గా న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ అవుతుంది. దానికి ఆ పరిధి ఉంది, కొన్ని అధికారాలు కూడా ఉన్నాయి. కాకపోతే పూర్తి స్థాయిలో శాసన వ్యవస్థని అన్వాంటెడ్ గా దాన్ని నిర్వీర్యం చేసే అధికారం అయితే న్యాయ వ్యవస్థ లేదు. ఇక్కడ వీళ్ళు చట్ట ప్రకారం చేయాల్సిన చర్యలు చేయలేదు కాబట్టి దీనికి ఇక్కడ న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి, స్పీకర్ పర్టికులర్ ఇంత టైంలో నిర్ణయం తీసుకోవాలి అని ఎక్కడ కూడా నిబంధన లేకపోవడం వల్ల వాళ్ళకు అనుకూలంగా ఈ తాత్సారాలు జరుగుతున్నాయి. దీంట్లో ఇటు సుప్రీంకోర్టు ప్రత్యేక గైడ్ లైన్స్ చేయమని చెప్పాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఇలాంటి కేస్ స్టడీస్ చూసినప్పుడు సుప్రీంకోర్టు ఇటు పార్లమెంటరీ వ్యవస్థకి ఈ చర్యలు తీసుకోవాల్సిన దానికి పర్టికులర్ గైడ్ లైన్, పర్టికులర్ టైం బాండ్ పెట్టే విధంగా నిబంధనలు మార్చే విధంగా సూచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే డెఫినెట్ గా నిర్ణయం అయితే స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఈ 3 నెలలలోపు తీసుకుంటారా తర్వాత తీసుకుంటారా అనేది మాత్రం తప్పనిసరి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న మనం ఎగ్జాంపుల్స్ చూస్తుంటే సుప్రీంకోర్టు డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవుతుంది, సీరియస్ గా చెప్తుంది, యాక్షన్ తీసుకోవాలని ఆయా రాష్ట్రాలు ఆదేశిస్తుంది. కాకపోతే ఇది ముందు అవుతుందా వెనకైతుందో కొంత ఆలోచించాలి. ప్రభుత్వానికి మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక్కడ స్థానికంగా వాళ్ళకి వేరే వాళ్ళు ఏం అవసరం లేదు, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళ నాయకుల నుంచి వ్యతిరేకత వస్తుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ తర్వాత స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది అన్నదానికి ఈరోజు అంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ 9 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఫిరాయించారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కొన్ని న్యాయ సమీక్షలు, న్యాయ సలహాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో భవిష్యత్తులో ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, స్పీకర్ నోటీసులకు ఎట్లాంటి సమాధానం ఇవ్వాలి అన్నటువంటి చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనా కానీ స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది, తెలంగాణ రాజకీయాల్లో ఒక భారీ కుదుపు జరగబోతోందా అనేది మాత్రం ప్రధానమైనటువంటి చర్చ ఈరోజు తెలంగాణలో నడుస్తుంది. చూద్దాం బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, విప్ ఏమైనా జారీ చేసేటువంటి అవకాశం ఉంటుందా ఎమ్మెల్యేల పైన, లేదంటే ఇంకేమైనా ప్రొటెస్ట్ ఏమైనా చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయా చూడాలి. ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, స్పీకర్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.